అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో సూర్యకుజుల యొక్క ప్రభావం అనేది ఒక మనిషి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి దారితీసేటటువంటి కాంబినేషన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి కావాల్సినటువంటి గ్రహస్థితి ఎలా ఉండాలి, అలాగే మనకు విపరీత రాజయోగమైనా సరే లేకపోతే దుస్థానాధిపతులు ఇచ్చేటటువంటి పాజిటివ్ బెనిఫిట్స్ అనేది ఎలా ఏర్పడుతుందనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకంలో ఉద్యోగం గురించి లేకపోతే మనం చేసేటటువంటి ప్రవృత్తి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఒకటి మెయిన్ మనం చూడాల్సింది వచ్చేసి కర్మస్థానం. అంటే జాతకంలో 10వ ఇల్లు అనేది మనం చేసేటటువంటి వృత్తిని, మనం చేసేటటువంటి పనిని, మన నేచర్ ఆఫ్ వర్క్ని సిగ్నిఫై చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ తర్వాత ఇక్కడ ఒక మనిషి బిజినెస్లో ఎండప్ అవుతారా, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తారా, అంటే వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటారా, లేకపోతే ఒకరి కింద వాళ్ళు పని చేస్తారా అనేది మనకు ఉద్యోగ స్థానము అలాగే లగ్నము నిర్ణయిస్తుంది. అంటే ఒక జాతకంలో ఏంటంటే, ఎప్పుడైతే ఒక మనిషికి లగ్నము కర్మస్థానం రెండు విపరీతంగా బలపడతాయో అప్పుడు వాళ్ళకు ఒకరి కింద పని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. అంటే స్వతహాగానే వాళ్లకు ఒకరి కింద ఒకరి ఆర్డర్స్ తీసుకోవడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్లకు స్వేచ్ఛ కావాల్సి వస్తుంది. వాళ్ళ ఐడియాలజీ ప్రకారమే వాళ్ళు బతకాలని అనుకుంటారు. సో అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు మ్యాక్సిమం ఫ్రీలాన్సింగ్లో చేసుకుంటారు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకుంటారు, లేకపోతే బిజినెస్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే మనకు జాతకంలో లగ్నం అనేది పాపత్వం చెంది, ఇక్కడ నేను లగ్నం అనేది పాపత్వం చెందని చెప్తున్నాను, అంతేగాని లగ్నం అనేది బలహీనపడాలని చెప్పట్లేదు. పాపత్వం చెందడానికి బలహీనపడడానికి చాలా తేడా ఉందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం తీసుకోండి. ఇప్పుడు మకర లగ్నంలో కుజుడు ఉచ్చంలో ఉన్నారనుకోండి, అది లగ్నం బలపడడం అవ్వదు. మకర లగ్నానికి కుజుడు పాపగ్రహం అవుతారు. సో పాపగ్రహము లగ్నంలో బలంగా ఉంటే లగ్నం అనేది బలంగానే ఉంటుంది, కానీ అది శుభత్వం పొందదు, పాపత్వం చెందుతుంది. ఎందుకంటే మకర లగ్నానికి కుజుడు పాపగ్రహం అవుతారు, మళ్ళీ బాధకాధిపతి కూడా అవుతారు. కానీ లగ్నంలో ఆ గ్రహం వచ్చి ఉచ్చబడుతుంది కాబట్టి ఆ గ్రహానికి బలం వస్తుంది. ఆ గ్రహ బలం వల్ల లగ్నం కూడా బలపడుతుంది. సో లగ్నం అనేది పాపత్వం చెంది దశమ స్థానానికి కంపేర్ చేసి చూసుకునేటప్పుడు 6 ఏళ్ళు కనుక దశమం కంటే బలంగా ఉంటే అప్పుడు అది మనకు ఉద్యోగానికి దారితీసేటటువంటి కాంబినేషన్. అంటే ఇక్కడ నేను చెప్పేది వాళ్ళ మైండ్ సెట్టే జాబ్లోకి వెళ్ళాలనే ఒక మైండ్ సెట్టే ఉంటుంది వాళ్ళకు. అంటే వాళ్ళకు బిజినెస్ ఆఫర్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని అంతగా పట్టించుకోరు. అంటే ఆపర్చునిటీ వచ్చినా కూడా వాళ్ళు బిజినెస్ చేయడం కంటే వాళ్ళ లైఫ్‌ని ఒక ఆర్గనైజ్డ్ వేలో బతకాలి, ప్లాన్డ్‌గా బతకాలి అని వాళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే 10th హౌస్ అనేది మనకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీని సూచిస్తుంది. సో బిజినెస్ అనేది ఏంటంటే ఫ్రీడమ్‌తో పాటు రిస్క్‌ని కూడా తీసుకోవాల్సి వస్తుంది మనం. కానీ 6th హౌస్ అనేది మనకు ఫ్రీడమ్ ఉండదు, అలాగని రిస్క్ కూడా ఉండదు. అంటే ఒకరి కింద పనిచేసేటప్పుడు ఏంటంటే మన పైనుంచి వచ్చేటటువంటి ఆర్డర్స్ని మనం పాటిస్తే చాలు. అంటే మనం డెసిషన్ మేకింగ్ స్టేజ్లో ఏమి ఉండం కాబట్టి వచ్చినటువంటి ఆర్డర్స్ని ఫాలో చేస్తూ మన పైన ఉన్నటువంటి సుపీరియర్స్ని మనం సాటిస్ఫై చేయగలిగితే అదే మనకు మంచి బూస్టప్ని ఇస్తుంది. సో ఎప్పుడు మనకు జాతకంలో ఉద్యోగానికి వ్యాపారానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని సూచించేది ఏంటంటే పవర్ డిఫరెన్స్ బిట్వీన్ 6th హౌస్ అండ్ 10th హౌస్. సో షష్టమ స్థానం అలాగే దశమ స్థానం యొక్క బలాబలాలు బట్టి ఒక మనిషి ఉద్యోగంలో ఉంటే బాగుంటుందా, లేకపోతే వ్యాపారం చేస్తే బాగుంటుందా అని మనం నిర్ణయిస్తాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10th 6th కంటే మనకు లగ్నం అనేది ఒక మనిషి యొక్క స్వభావాన్ని, ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని, ఒక మనిషి యొక్క పర్సనాలిటీని నిర్ణయిస్తుంది. అంటే ఎప్పుడైతే లగ్నం అనేది బలంగా ఉంటుందో అప్పుడు వాళ్ళు ఐడియాలజీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బలపడుతుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలంగా ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్లకు ఒక ఐడెంటిటీ రావాలి, వాళ్ళకు ఒక పేరు రావాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళే సృష్టించుకోవడానికి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. సో లగ్నం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి తోడు ఉద్యోగ స్థానం కనుక కర్మస్థానం కంటే బలంగా ఉంటాయి. అంటే జాతకంలో మనకు 6 ఏళ్ళు ఉద్యోగ స్థానం అవుతుంది, దశమ స్థానం అనేది కర్మస్థానం అవుతుంది. సో ఎప్పుడైతే మనకు 6th హౌస్ 10th కంటే బలంగా ఉంటే వాళ్ళకు జాబ్లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ బాగుంటుంది. అంటే ఒకరి కింద పనిచేస్తే వాళ్ళకు
జాబ్ సెక్యూర్‌గా ఉంటుంది. జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్నటువంటి ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ బావుంటుంది. లేదు 6థ్ కంటే 10థ్ బలంగా ఉండేటప్పుడు ఒకరి కింద వాళ్ళు పనిచేయడం కంటే వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటే ప్రోగ్రెస్ అనేది బావుంటుంది. ఇది జనరల్ కాన్సెప్ట్. సో, ఇప్పుడు ముఖ్యంగా మనం జాబ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ 10థ్ హౌస్‌తో పాటు మనం మేజర్‌గా కన్సిడర్ చేయాల్సిందొచ్చేసి 6థ్ హౌస్. సో, ఎప్పుడైతే మనకు 6థ్ అనేది బలపడుతుందో ఆటోమేటిక్‌గా అది మనకు ఉద్యోగ స్థానం అవుతుంది. శత్రు స్థానం కూడా అవుతుంది. ఇక్కడ జాబ్ అనేది మనకు అంత ఈజీగా రాదు. బికాస్ జాబ్ అనేది మనం చేయాలంటే ఆటోమేటిక్‌గా మనకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కాంపిటీషన్ అనేది మొదలైపోతుంది. అంటే ఒక జాబ్‌కి కొన్ని వేల మంది, లక్షల మంది యాస్పిరెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది చూసుకునేటప్పుడు ఏంటంటే, ఒక జాబ్ కోసం చాలామంది పోటీ పడతారు. సో, అలాంటి పోటీని తట్టుకొని నిలబడడానికి, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, సెలక్షన్ ప్రాసెస్‌ని గానీ నెగ్గుకు రావడానికి, ఉన్నటువంటి కాంపిటీటివ్ అట్మాస్ఫియర్‌లో సర్వైవ్ అవ్వడానికి మనకు ఆ స్పోర్టివ్ స్పిరిట్‌నిచ్చేదొచ్చేసి 6థ్ హౌస్. అంటే శత్రు స్థానం గనక బలంగా ఉంటే, శత్రువులని మనం జయించగలుగుతాము అన్నట్టుగా భావించాలి. సో, ఇక్కడ శత్రువులంటే మనతో పాటు పార్టిసిపేట్ చేసేటటువంటి కాంపిటీటర్స్ అందరూ మనకు శత్రువులతో సమానమే. వాళ్ళు మనకు ప్రత్యక్ష శత్రువులు కాకపోవచ్చు కానీ, పరోక్షంగా శత్రువులవుతారు. సో, ఎప్పుడైతే మనం ఒక కాంపిటీషన్‌ని సక్సెస్ చేసుకోవాలి అంటే ఒక కాంపిటీషన్‌లో మనం నెగ్గుకు రావాలి అనంటే, 6థ్ హౌస్ అనేది మనకు పాజిటివ్‌గా కోఆపరేట్ చేయాలి. సో, దాని అర్థం ఏంటంటే, ఉద్యోగానికైనా సరే, లేకపోతే ఉన్నటువంటి కాంపిటీషన్స్‌లో నెగ్గుకు రావాలన్నా సరే, షష్టమ స్థానం బలంగా ఉండాలి. షష్టమ స్థానాధిపతి కూడా బలంగా ఉండాలి. సో, జాబ్ తెచ్చుకోవడము, జాబ్‌లో సర్వైవ్ అవ్వడము, కాంపిటీషన్స్‌లో నెగ్గుకు రావడం వరకు మాత్రమే మనకు 6థ్ హౌస్ అనేది ఉపయోగపడుతుంది. వన్స్ మనము జాబ్ తెచ్చుకున్న తర్వాత, వన్స్ మనం కాంపిటీషన్‌లో నెగ్గిన తర్వాత, వన్స్ మనం ఇంటర్వ్యూని ఫేస్ చేసి అందులో పాస్ అయిపోయిన తర్వాత 6థ్ హౌస్ అనేది మనకు ఓన్లీ వర్కింగ్ కండిషన్స్‌ని మేనేజ్ చేసేంత వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత మనకు చేరినటువంటి పొజిషన్ నుంచి ఇంకా పై పొజిషన్‌కి వెళ్తామా లేదా అనేది 10థ్ హౌస్ నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు ఒక సాధారణ సూపర్వైజర్ స్థాయిలో జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తి ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజరు, జనరల్ మేనేజరు లేకపోతే అసిస్టెంట్ సీఈఓ వరకు వెళ్తారా లేదా అనేది మనకు 10థ్ హౌస్ నిర్ణయిస్తుంది. ఎందుకంటే 10థ్ హౌస్ అనేది మనకు పదవీ స్థానం అవుతుంది కాబట్టి, మన యొక్క పొజిషన్ అనేది మనకు జాబ్‌లో అప్‌గ్రేడ్ అవుతుందా లేదా అనేది 10థ్ హౌస్ నిర్ణయిస్తుంది. సో, ఎప్పుడైతే మనకు జాతకంలో 6థ్ హౌస్, 10థ్ హౌస్ ఒకటికొకటి కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందో, అంతవరకు మనకు కెరియర్‌లో ఉన్నటువంటి జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మరి ముఖ్యంగా 6థ్ హౌస్ గనక బలంగా ఉంటే, కెరియర్‌లో వాళ్ళెప్పుడూ ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్‌కి షిఫ్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ రాదు. ఒకే ఫీల్డ్‌లోనే వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగగలుగుతారు. సో, ఇక్కడ మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చేదేంటంటే, ప్రభుత్వ ఉద్యోగం గురించి చర్చించుకోవాల్సొచ్చేటప్పుడు గవర్నమెంట్‌ని మనకు సూచించేదొచ్చేసి సూర్యుడు. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లగ్న, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద దశ, జాతకంలో మనకు సూర్యుడి యొక్క బలం అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యుడు బలంగా ఉంటే వాళ్ళకు త్రూ అడ్మినిస్ట్రేషన్ అంటే త్రూ గవర్నమెంట్ అథారిటీ అయినా సరే, లేదా త్రూ పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ అయినా సరే, వాళ్ళకు ఏదైనా ఒక మేలు చేకూరాలి. సో, ఇక్కడేంటంటే ఎయిదర్ అది కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ సర్కిల్‌లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ అవ్వచ్చు. ఇవన్నీ మనకు సూర్యుడు నిర్ణయిస్తారు. సో, సూర్యుడు గనక బలంగా ఉంటే ప్రభుత్వ రంగంలో ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది ఆయన మనకు అందిస్తారు. అలాగే ఒక జాబ్ అనేది మనకు కర్మతో సమానం కాబట్టి, కర్మ కారకుడైనటువంటి శనీశ్వరుడు బలంగా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లగ్న. పని చేయాలి, పని చేయగలగాలి, సామర్థ్యం బావుండాలి, కష్టపడే తత్వాన్ని మనకు శనీశ్వరుడు అందిస్తారు. సో, ఎప్పుడైతే మనకు సన్ను, సాటర్న్ ఇద్దరు బలంగా ఉంటారో, అప్పుడు మనకు గవర్నమెంట్ సైడు అడ్వాంటేజ్ లభిస్తుంది. ఆ గవర్నమెంట్ సైడ్ మనం చేసేటటువంటి పనికి ఎఫర్ట్ పెట్టే కెపాసిటీని కూడా మనకు శనీశ్వరుడు అందిస్తారు. సో, గవర్నమెంట్ సైడు డైవర్సిఫికేషన్ అనేది మనకు మిగతా గ్రహాలు నిర్ణయిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేయడానికి మార్స్, సాటర్న్ కాంబినేషన్ ఉండాలి. అలాగే సైబర్ సెక్యూరిటీలో పనిచేయడానికి మార్సు, మెర్క్యూరీ కాంబినేషన్ ఉండాలి. లేదా మెర్క్యూరీ, రాహు కాంబినేషన్ ఉండాలి. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటు, అసిస్టెంట్ ఇంజినీర్స్ వీటన్నిటికి మనకు రాహు లేకపోతే మార్స్ వీళ్ళతో కలిసి మనకు బుధుడు కానీ, లేకపోతే శుక్రుడు గాని ఉంటే జరుగుతుంది. సిమిలర్‌లీ గవర్నమెంట్ టీచర్స్ అవ్వాలి, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మనం పేరు తెచ్చుకోవాలంటే మనకు అసుర గురువైనటువంటి శుక్రుడైనా సరే, దేవ గురువైనటువంటి బృహస్పతి అయినా సరే,
సూర్యుడితో శనితో పాటు కలిసి బలంగా ఉంటే అప్పుడు మనకు గవర్నమెంట్ సైడ్ టీచింగ్ డిపార్ట్మెంట్ లభిస్తుంది. సిమిలర్లీ రైల్వేస్ డిపార్ట్మెంట్ అంటే మనకు లాజిస్టిక్స్ కాబట్టి వీనస్, మార్సు, రాహు వీళ్ళ ముగ్గురులో లభిస్తుంది. అలాగే ఫిషరీసు, మెరైన్ డిపార్ట్మెంట్ అంటే మనకు చంద్రుడు అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, సివిల్ సప్లైస్ ఇలాంటివన్నీ. సో గవర్నమెంట్ సైడ్ డైవర్సిఫికేషన్ అనేది మనకు ఇతర గ్రహాలు నిర్ణయిస్తుంది. కామన్గా మనకు గవర్నమెంట్ జాబ్ అనేది రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ సూర్యుడి యొక్క బలము, శనీశ్వరుడు యొక్క బలం. సో ఈ రెండు గ్రహాల యొక్క బలాలు మనకు ఒకటికొకటి కోయిన్సైడ్ అయ్యేటప్పుడు గ్యారంటీగా ఒక మనిషికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేది నిర్ణయిస్తుంది. ఇది గ్రహ స్థితి బట్టి. ఇప్పుడు చాలామందికి జాతకంలో ఏంటంటే సూర్యుడు బాగుంటారు, శని కూడా బాగుంటారు, కానీ గవర్నమెంట్ జాబ్లో ఉండరు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ జాబ్ కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే జాతకంలో గ్రహస్థితి ఉన్నంత మాత్రాన యోగం ఉంటుందని మనం భావించకూడదు. ఆ యోగానికి సంబంధించినటువంటి దశ కూడా మనకు ఆప్టిమమ్ టైం పీరియడ్లో జరగాలి. అంటే ఒక మనిషి సెటిల్ అయ్యే పీరియడ్లో వాళ్లకు ఆ పర్టికులర్ దశ అనేది రావాలి. సో ఎప్పుడైనా సరే సూర్యుడు శని బలంగా ఉండి సెటిల్ అయ్యే టైం పీరియడ్లో వాళ్లకు 2nd లార్డ్ కానీ, 11th లార్డ్ కానీ, 6th లార్డ్ కానీ, 10th లార్డ్ కానీ ఈ 4 గ్రహ దశలు జరిగితే అప్పుడు వాళ్లకు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యేటటువంటి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది రాకపోతే ఈవెన్ నో మ్యాటర్ వాళ్లకు సూర్యుడు శని ఎంత బలంగా ఉన్నా కూడా జరిగే దశ కనుక కోఆపరేట్ చేయకపోతే జాతకంలో యోగం ఉన్నంత మాత్రాన ఆ యోగానికి సంబంధించిన ఫలితాలు అనేవి వాళ్ళు పొందలేకపోతారు. సో దశ అనేది కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటిది ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ హారోస్కోప్లో ఎలా జరిగిందనే విషయం గురించి వివరించుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనిస్తే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. సో ఈయన గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈయన జన్మించింది వచ్చేసి సింహ లగ్నంలో జన్మించారు. లగ్నంలో వక్రించినటువంటి శనీశ్వరుడు, రాహువు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో చంద్రుడు, షష్టమంలో బుధుడు, సూర్యుడు, కుజుడు, సప్తమంలో కేతువు, వ్యయంలో గురువు ఉన్నారు. సో ఇక్కడ గురువు కూడా వక్రించి ఉన్నారు. నేను శనికి గురువుకి అందుకే బ్రాకెట్స్ వేశాను. సో ఇక్కడ మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం దొరుకుతుందా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి లగ్నము, 6th హౌస్, 10th హౌస్ ఈ 3 కనుక బలంగా ఉంటే అప్పుడు వాళ్లకు ఒక జాబ్ లేకపోతే ఒక కెరీర్ అనేది ప్రామిసింగ్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది మనకు. సో ఇక్కడ కనుక చూసుకుంటే లగ్నాధిపతి 6th హౌస్లో ఉన్నారు. సో యాక్చువల్గా మనం ఫస్ట్ గ్లాన్స్లో చూసేటప్పుడు ఏంటంటే లగ్నాధిపతి 6వ ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉండడం అనేది అస్సలు మంచిది కాదు జనరల్గా. సో అప్పుడు లగ్నాధిపతి అక్కడ చెడు చేస్తారంటే చెడు చేయరు. ఎందుకు అనంటే లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉండాల్సి వచ్చినా కూడా 6వ ఇంటి అధిపతి లగ్నంలో ఉన్నారు చూడండి. అంటే సూర్యుడు శని ఇంట్లో ఉన్నారు, శని సూర్యుడు ఇంట్లో ఉన్నారు. సో ఒకరింట్లో ఇంకొకరు మారి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పరివర్తన యోగం జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే లగ్నంలో సూర్యుడు స్వక్షేత్రపడ్డట్టు భావించవచ్చు, షష్టమంలో శనీశ్వరుడు స్వక్షేత్రపడినట్టు భావించవచ్చు. సో అప్పుడేమవుతుందంటే లగ్నాధిపతికి స్వక్షేత్ర బలం వస్తుంది. దానివల్ల ఏంటంటే లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉండాల్సి వచ్చినా కూడా ఆయన అక్కడ బలంగా ఉన్నట్టుగానే భావించారు. ఫస్ట్ పారామీటర్ ఫుల్ఫిల్డ్. సెకండ్ పారామీటర్ ఏంటి, ఉద్యోగ స్థానం అనేది బాగుండాలి. అంటే 6వ ఇల్లు అనేది బాగుండాలి. ఇక్కడ కనుక చూసుకుంటే 6వ ఇంటి అధిపతి అయినటువంటి శని కూడా పరివర్తన చెంది 6వ ఇంట్లోనే ఉన్నట్టు అవుతుంది. నెంబర్ 1. ఆ శని కూడా ఎలా ఉన్నారంటే అక్కడ యోగకారకుడు అయినటువంటి కుజుడు ఉచ్చక్షేత్రంలో ఆయనతో పాటు కలిసినట్టు కూడా అవుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 వాళ్ళిద్దరితో పాటు మనం చేసేటటువంటి పనికి రావాల్సినటువంటి సంపాదనని, ధనాన్ని సూచించేటటువంటి ధనలాభాధిపతి బుధుడు కూడా కలిసి ఉన్నారు. సో ఉద్యోగ స్థానాధిపతి, యోగకారకుడు, ధనలాభాధిపతి ముగ్గురు కలిసినట్టు అవుతుంది అక్కడ. దాని అర్థం ఏంటంటే కెరీర్కి కావాల్సినటువంటి యోగాన్ని ఇచ్చే ఆయన, ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి 6th లార్డు, సంపాదనని ఇచ్చేటటువంటి ధనలాభాధిపతి ముగ్గురు కలిసి ఉద్యోగ స్థానంలో ఉంటే వాళ్ళు గ్యారంటీగా ఒక జాబ్లో సెటిల్ అవుతారనే ఒక కంక్లూషన్కి మనం వెళ్ళొచ్చు. సో జాబ్ తెచ్చుకునేంత వరకు ఓకే. జాబ్లో సెటిల్ అయిన తర్వాత ఆ జాబ్లో వాళ్ళు మంచి పొజిషన్కి రీచ్ అవ్వగలుగుతారా లేదా, వాళ్లకు కెరియర్లో డెవలప్మెంట్ అనేది ఉంటుందా లేదా అనేది మనకు 10th హౌస్ నిర్ణయిస్తుంది. ఇక్కడ కనుక చూసుకుంటే 10th లార్డ్ శుక్రుడు 4thలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే కుజుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి అది మంచిది కాదని చెప్తారు, కానీ కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి శుక్రుడికి రావాల్సిన స్థానబలం వస్తుంది. మోరోవర్ ఆయన దిగ్బలంలో ఉన్నారు, చతుర్థ స్థానంలో. మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు 10th హౌస్ని చూసుకుంటున్నారు. సో దశమాధిపతి దశమ స్థానాన్ని చూసుకునేటప్పుడు దశమం అనేది కూడా బలపడుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నటువంటి 3 పారామీటర్స్ బలపడుతున్నాయి.
లగ్నము బాగుంది, ఉద్యోగ స్థానము బాగుంది, దశమ స్థానము బాగుంది. సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈయనకు దశమం కూడా బాగుంది, ఉద్యోగ స్థానం కూడా బాగుంది కదా. సో ఈయన జాబ్లోకి వెళ్తారా, లేకపోతే ఉద్యోగం చేస్తారనేది ఉద్యోగం చేస్తారా లేకపోతే బిజినెస్ చేస్తారా అనేది మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు లగ్నం శుభత్వం చెంది బలంగా ఉంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు, లేదా దశమాధిపతి ఉచ్చబడిపోయి దశం మీద విపరీతమైన బలమైన గ్రహాల ప్రభావం ఉంటే కూడా బిజినెస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే లగ్నం బలంగా ఉంది, ఎందుకంటే లగ్నాధిపతి పరివర్తన చెంది స్వక్షేత్ర పడతారు. కానీ లగ్నం పాపత్వం కూడా చెంది ఉంది, ఎందుకంటే లగ్నంలో షష్టమాధిపతి రాహు కలిసి ఉన్నారు, లగ్నాధిపతి షష్టమంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి పాపత్వం చెంది బలపడేటప్పుడు అది ఉద్యోగానికి దారి తీసేటటువంటి మైండ్ సెట్ని ఇస్తుంది వాడుకు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ 10th హౌస్కి 6th హౌస్కి మధ్య డిఫరెన్స్ కనుక చూసుకుంటే 6th హౌస్ ఇంకా బలంగా ఉంది, ఎందుకంటే 6th లార్డ్ ఉన్నట్టు అవుతుంది, 6th యోగకారకుడు ఉన్నారు, 6th ధనలాభాధిపతి ఉన్నారు. సో 6th హౌస్ అనేది 10th హౌస్ని డామినేట్ చేస్తుంది ఇక్కడ. దాని అర్థం ఏంటంటే ఆయనకు బిజినెస్ చేసే మైండ్ సెట్ కంటే జాబ్ మీదే మక్కువ ఎక్కువ ఉంటుంది అన్నట్టు భావించాలి. క్రిస్టల్ క్లియర్గా అది జాబ్కి వెళ్ళేటటువంటి ఒక హారోస్కోప్ అన్నట్టుగా మనం అక్కడ కన్సిడర్ చేయాలి. సో అది కూడా జాబ్ అనేది ఇక్కడ ఈయనకు ఎలా వచ్చింది అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. రక్షణ రంగంలో జాబ్ రావాలంటే మెయిన్ మనకు కావాల్సింది ప్రభుత్వ రంగం కాబట్టి సూర్యుడు యొక్క బలం ఇంపార్టెంట్. రక్షణ రంగంలో జాబ్ రావాలంటే కుజుడు మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫిజికల్ యాక్షన్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో, స్ట్రెస్, ప్రెషరు, ఇన్వెస్టిగేషన్ ఇలాంటివన్నీ చేయాలంటే మనకు కుజుడు మోస్ట్ ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఆ కుజ బుధుల కలయిక అనేది మనకు రక్షణ రంగంలో స్ట్రాటజిస్ట్గా చేసేటటువంటి పనులన్నింటినీ సూచిస్తుంది. అంటే ఎస్ఐ నుంచి ఐజీ వరకు ఉన్నటువంటి క్యాడర్ని మొత్తం మనకు ఈ కుజుడే సూచిస్తాడు. సో ఎప్పుడైతే కుజుడు, శనీశ్వరుడు, బుధుడు ముగ్గురు కలిసినటువంటి కాంబినేషన్ వస్తుందో వాళ్ళకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి హోదాకి వెళ్ళొచ్చు వాళ్ళు. అంటే ఐఏఎస్ కంటే ఐపీఎస్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే కుజుడు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేటటువంటి జాబ్సే వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సూర్య కుజుల కలయిక అనేది కూడా చాలా మంచి మహాభాగ్యానికి దారితీస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఏంటంటే కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండడం అంటే యోగకారకుడు, ఉద్యోగస్థానాధిపతి కలిసి ఉండేటప్పుడు ఉద్యోగంలో ఆయనకు యోగం మంచిగా లభించాలన్నట్టుగా భావించాలి. సో అది కనుక చూసుకుంటే ఈయనకు జరిగిన దశల విషయంకు వచ్చేటప్పుడు ఈయన జన్మించింది వచ్చేసి కేతు దశలో జన్మించారు, అది 5 years బ్యాలెన్స్లో జన్మించారు. కేతు తర్వాత శుక్ర దశ వచ్చింది, ఆయనకు 20 years జరిగింది. సో శుక్ర దశ అయ్యేటప్పుడు ఆయనకు ఏజ్ 25 years. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినట్టు ఈ జాతకంలో శని బలంగా ఉండడము, సూర్యుడు బలంగా ఉండడము, 6వ స్థానం బలంగా ఉండడము, దశమ స్థానం బలంగా ఉండడం అనేది పక్కన పెట్టేయండి, అది ఇంపార్టెంట్ కాదు. అది జస్ట్ ఒక ఇండికేషన్, ఒక మనిషికి ఆ డైరెక్షన్లో వెళ్ళేటటువంటి ఆపర్చునిటీ ఉందా లేదని నిర్ణయించేటటువంటి ఫ్యాక్టర్ మాత్రమే. ఆ ఫ్యాక్టర్ అనేది నెరవేరుతుందా లేదనేది మనకు ఆప్టిమం దశ రావాలని చెప్పాను. సో కరెక్ట్గా ఆయనకు 25 years అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే సెటిల్ అయ్యే ఏజ్ 25 years నుంచి 40 years వరకు ఒక మనిషి ఉద్యోగంలో స్థిరపడాలన్నా, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా ఆ 15 years అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ 15 yearsలో వాళ్లకు ఈ యోగానికి సంబంధించిన దశలు రావాలి. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా 25 yearsకి ఆయనకు శుక్ర దశ అయిపోయి సూర్య దశ స్టార్ట్ అవుతుంది. సో లగ్నాధిపతి దశ కరెక్ట్గా ఆయనకు సెటిల్ అయ్యే టైం పీరియడ్లో జరుగుతుంది. లగ్నాధిపతి ఏంటంటే ఉద్యోగ స్థానాధిపతితో పాటు పరివర్తన చెంది దశ జరుపుతూ ఉన్నారు ఆయనకు. సో కరెక్ట్గా ఆయనకు 2004లో సూర్యదశ స్టార్ట్ అయింది, కరెక్ట్గా 2006లో ఆయన ఎస్ఐగా సెలెక్ట్ అవుతున్నారు. అంటే కరెక్ట్గా లగ్నాధిపతి దశ ఆయనకు సెలక్షన్ టైం అంటే సెటిల్మెంట్ పీరియడ్ అప్పుడు జరిగింది కాబట్టి ఆయన యోగాన్ని ఇస్తున్నారు. అది కూడా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని రక్షణ రంగంలో ఇస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జాబ్ వచ్చేసింది, జాబ్లో వాళ్ళు పైకి వెళ్తారో లేదా అనేది మనకు 10th house నిర్ణయిస్తుంది. దానికి తోడు ఆ జాబ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి దశలు కూడా ఇంపార్టెంట్ మనకు. సో కరెక్ట్గా సూర్యదశలో ఆయనకు ఎస్ఐగా జాబ్ వచ్చిన తర్వాత వెంటనే చంద్రదశ వస్తుంది ఆయనకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే సూర్యదశ లగ్నాధిపతి కాబట్టి లగ్నాధిపతి ఎప్పుడు మంచి చేస్తారు కాబట్టి అది మంచి జరిగింది అనుకుందాం. ఇప్పుడు లగ్నాధిపతి దశ అయిన వెంటనే వ్యయాధిపతి దశ వస్తుంది ఆయనకు. సో ఈ వ్యయాధిపతి దశ మంచి చేస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వ్యయాధిపతి నార్మల్గా మనకి ఎప్పుడు చెడు చేయాలి కదా. అప్పుడు వ్యయాధిపతి దశలో ఆయనకి ఏమైనా జాబ్లో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే జాబ్ను వదిలేశారా, ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో వ్యయాధిపతి దశ ఆయనకు 2010 నుంచి 2020 వరకు జరిగింది, 10 years. ఈ వ్యయాధిపతి దశలోనే ఆయనకి ఇంకా ప్రమోషన్ వచ్చింది, అంటే ఎస్ఐ నుంచి డిఎస్పీ నుంచి ఎస్పీ వరకు ప్రమోట్ అయ్యారు ఈ 10 yearsలో.
అంటే లగ్నాధిపతి ఆయనకు జాబ్ తీసుకొచ్చింది కానీ ప్రమోషన్ ఇవ్వలేదు. అంటే లగ్నాధిపతి ఆయనకు 2006లో ఆయనకు జాబ్ వస్తే 2010 వరకు జరిగింది. అంటే ఆ 4 సంవత్సరాల్లో ఉన్న పొజిషన్‌లోనే ఉన్నారు. కానీ లగ్నాధిపతి ఇచ్చినటువంటి డెవలప్‌మెంట్ కంటే వ్యయాధిపతి ఇంకా ఎక్కువ డెవలప్‌మెంట్ ఇస్తున్నారు ఆయనకు. సో ఇది ఎందుకు వ్యయాధిపతి దశలో ఆయనకు ఎందుకు ఇంత డెవలప్‌మెంట్ జరిగింది అని కనుక చూసుకుంటే మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ చంద్రుడు గురువింట్లో ఉన్నారు, గురువు చంద్రుడి ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా పరివర్తన చెందుతూ ఉన్నారు అక్కడ. అప్పుడేమవుతుందంటే గురువు 5వ ఇంట్లో ఉన్నట్టు అవుతుంది, చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నట్టు కూడా భావించవచ్చు. ఇది 2 రకాలుగా భావించవచ్చు. చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నా కూడా విపరీత రాజయోగమే. గురువు ఏంటంటే సింహ లగ్నానికి పంచమాధిపతితో పాటు అష్టమాధిపతి కూడా అవుతారు. సో వ్యయ అష్టమాధిపతుల పరివర్తన తీసుకుంటే కూడా విపరీత రాజయోగమే. సో 2 రకాలైనటువంటి విపరీత రాజయోగం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఆయనకు 2 ప్రమోషన్స్కి దారితీసింది, డిఎస్పీ నుంచి ఎస్పీ వరకు. సో వ్యయాధిపతి దశలో ఆయనకి ఇంకా మంచి జరిగింది, చెడు జరగలేదు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వ్యయాధిపతి దశ ఎప్పుడు చెడు జరుగుతుందని కూడా మనం భావించకూడదు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యయాధిపతి తర్వాత యోగకారకుడి దశ వస్తుంది. ఇది మనం అవుట్రైట్గా మంచిదని చెప్పేస్తాం కదా, ఎందుకంటే యోగకారకుడు ఉద్యోగ స్థానంలో, అది కూడా 6వ ఇంట్లో కుజుడు ఉంటే చాలా విపరీతమైన యోగం. 6వ ఇల్లు అనేది మనకు ఉపచయ స్థానము. 6వ ఇంట్లో కుజుడు ఉంటే వాళ్లకు కష్టపడే తత్వము, పరాక్రమం అంతా బాగుంటుంది. అది మరీ ముఖ్యంగా సింహ లగ్నానికి అయితే ఆయన యోగకారకుడు అవుతారు, 6వ ఇంట్లో ఉచ్చబడతారు, విపరీతంగా యోగించాలి కదా. కరెక్ట్గా ఆయనకు 2020లో కుజదశ స్టార్ట్ అయింది. 2022లో ఆయన లాంగ్ లీవ్ పెట్టి బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకనంటే కరెక్ట్గా అప్పుడు గవర్నమెంట్ మారింది తమిళనాడులో, ఏడీఎంకే నుంచి డిఎంకేకి మారింది. పొలిటికల్ ప్రెషర్ వల్ల ఆయనే లాంగ్ లీవ్ తీసేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. అంటే యోగకారకుడి దశలో ప్రమోషన్ రావాల్సింది కాకుండా ఉద్యోగానికి ఎసరు పెట్టేసింది అది మనకు. ఎందుకు అలా జరిగిందని గనక చూసుకుంటే మీరు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సిన విషయము, ఉద్యోగ స్థానంలో ఉచ్చబడినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన వక్రించిన శనితో పాటు కలిసినట్టు అవుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ అక్కడ శని వక్రించకుండా ఉండుంటే ఈ కుజదశ ఇంకా ఎక్సలెంట్గా ఉండుండేది. కానీ శని ఎప్పుడైతే వక్రించి కుజుడితో పాటు కలిసినట్టు అవుతుందో, కుజుడికి అక్కడ ఉచ్చబలం ఉన్నా కూడా కుజుడు ఉన్నటువంటి స్థానాధిపతి స్వక్షేత్రబడి వక్రిస్తారు కాబట్టి ఆ ఉచ్చబలం అనేది తొలగిపోతుంది ఆయనకు. అంటే కుజుడు సింహలగ్నానికి యోగకారకుడిగా చేయాల్సినటువంటి మంచి కంటే బాధకాధిపతిగా ఎక్కువ చెడు చేస్తారు ఆయనకు. అంటే ఆయనకు 2020లో కుజదశ స్టార్ట్ అయింది. 2022 నుంచి 2025 అంటే లాస్ట్ 2 months తర్వాత మళ్ళీ రీజాయిన్ అయ్యారు ఆయన. అది కూడా ఈ గవర్నమెంట్ వరకు ఆయనకు నాకు తెలిసి పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ మ్యాటరు. సో వాళ్ళకేంటంటే కుజ దశలో ఆయనకు విపరీతమైనటువంటి కష్టాలు వచ్చాయి. అంటే చేయని తప్పుకి నింద మోయాల్సిన అవసరము అలాంటివన్నీ వచ్చింది ఆయనకు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉండి దశ జరిగితే చెడు చేయదు, వ్యయాధిపతి దశ జరిగితే అది కూడా చెడు చేయదు. కానీ ఎప్పుడైతే యోగకారకుడు మంచి చేస్తాడు అని మనం భావిస్తామో అది అనుకున్న దానికంటే విపరీతమైనటువంటి చెడు చేసేసి వెళ్ళిపోతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి సూక్ష్మాలు ఏంటి అని అంటే, మనకు జాతకం చూసేటప్పుడు ఒకటి మంచిదని అనుకుంటాం, కానీ ఆ మంచిగానే జరుగుతుందని గ్యారంటీ లేదు. అది ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది. ఒకటి ఖచ్చితంగా చెడు చేస్తుందని భావిస్తాం, అంటే విపరీతమైన బాధలు వచ్చేస్తాయని భావిస్తాం, కానీ అప్పుడే మనకు మంచంతా జరుగుతుంది. సో జాతకంలో ఏంటంటే ప్రతిదీ మనం పరిగణలోకి తీసుకునేటప్పుడు, ప్రతిదీ మనం అనలైజ్ చేసేటప్పుడు కొంచెం డీపర్ లెవెల్కి వెళ్ళి మనం చూడాలి. అది కూడా ఇలాంటి ప్రాక్టికల్ హారోస్కోప్స్ మనం చూసే కొద్దీ మనకు దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మాల గురించి బయటకు వస్తుంది. అందుకే ప్రతి వీడియోలో నేను ప్రాక్టికల్ హారోస్కోప్స్ ఎందుకు చెప్తాను అని అంటే, నేను కూడా తప్పుగానే అనుకుంటాను. ఇప్పుడు 6వ ఇంట్లో కుజదశ బాగుండాలని నేను అనుకుంటాను, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో రియాలిటీలో వాళ్ళకు జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు అనేవి విభిన్నంగా ఉంటుంది. మనం అనుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఎందుకు జరుగుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాలానుగుణంగా మనం కూడా మన యొక్క ప్రెడిక్షన్స్ అనేది మార్చుకుంటూ వెళ్ళాలి, దాంట్లో ఉన్న సూక్ష్మాలను తెలుసుకుంటూ. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.